హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఈరోజు ఇంకో కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చాను. దీన్ని దాల్చా అంటారండి. ముస్లిమ్స్ మ్యారేజెస్లో చేస్తారు. చూశారు కదా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ, వంకాయ కూడా వేయాలండి. ఇందులో వేస్తాము వంకాయ. అన్నీ కూడా పెద్ద పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకుంటామండి. మరీ సన్నగా కాకుండా. ఇలా చూడండి ఎలా ఉన్నాయో. నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏదైతే ప్యాన్ పెట్టుకున్నాం, ముందు గిన్నె పెట్టుకున్నాం కదా, అందులోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వేసుకుంటున్నామో నెమ్మదిగా. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ముక్కలు. సొరకాయ ముక్కలండి అవి. వంకాయ, పచ్చిమిర్చి, టొమాటో. ఇందులో ఒకటి ఆనియన్ ఒకటి వేసాము. దాంతోపాటుగానే ఉడుకుతుందనేసి దాన్ని సపరేట్గా ఫ్రై చేసుకోని అవసరం లేదనమాట. దీంతోనే ఉడకాలి. ఎందుకంటే వెజిటబుల్స్తో పాటు ఉడికితేనే అన్ని యొక్క వెజిటబుల్స్ది ఫ్లేవర్ కూడా ఆనియన్ కూడా పట్టేస్తుంది. సపరేట్ దాని ఆనియన్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇలా చేస్తామండి. చూడండి చక్కగా దీన్ని ఉడికించుకోవాలి ముక్కలు మెత్తపడే వరకు. చాలా మరీ మెత్తగా పడిన అవసరం లేదు. కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని మూత పెట్టి ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు, మనకి సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయ కొంచెం మెత్తపడాలండి. అంటే అన్ని కూరగాయలు తొందరగా ఉడికిపోతాయి. సో సొరకాయ కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి. అందుకని 10 మినిట్స్. ఆ తర్వాత ఒకసారి మూత తీసుకొని అందులో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, సరిపడినంత పచ్చిమిర్చిలు వేసాం కదండి, అయినా కూడా కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది దాల్చా కదా. దీంట్లో మనము పప్పు వేస్తామండి. తర్వాత చింతపండు పులుసు కూడా పోస్తాం కాబట్టి కొంచెం మా కారం ఘాట్లేదండి, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాము. కలర్ కోసం కావచ్చు, ప్లస్ టేస్ట్ బాగుంటుంది అనేసి పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకున్నాం అన్నమాట. ఇలా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఆ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా మంచిగా పట్టాలి కదా. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మెత్తపడతాయండి. ఇందాక ఒక్కసారి మనం ఒక 5 మినిట్స్ ఉడికించాం కదా, ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ ఆ ఉప్పు, కారం అవన్నీ కూడా కర్రీలాగా అవుతుందన్నమాట. మనం కర్రీ మెత్తగా ఉడకనివ్వం కదా, అలాగనమాట. చూసారా, అందులోంచి వాటర్ వస్తున్నాయి ముక్కల్లో నుంచి. మేము కొన్ని క్యారెట్స్ వేసాము. యాక్చువల్గా అయితే క్యారెట్స్ వేయరనుకోండి, బట్ క్యారెట్ కూడా వేస్తే బాగుంటుంది అన్నట్టుగా వేసాము. ఇక్కడ కొంచెము కారం ఎక్కువైనా కూడా ఆ టేస్ట్ లెవెల్ అయిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో, ప్లస్ కొత్తగా ట్రై చేద్దామని కూడా వేసాము. చూడండి ఎంత బాగుందో. ఆ కలర్ బాగా వచ్చింది. కారం యొక్క కలరు మంచిగా రెడ్గా వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూసుకున్నాం కదా, ఈ స్టేజ్లో మనము కొంచెం ఉప్పు అవి సరిపోయాయా లేదా చూసుకొని, ముక్కలు కూడా మెత్తపడ్డాయా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలండి చేత్తోని. తర్వాత ఉడకకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని, వాటర్ అనేది కామన్గా పోయాలి ఉడికినా ఉడకకపోయినా, ఎందుకంటే పప్పు వేస్తాం కదా, అందుకని ఒక గ్లాస్ వాటర్ అండి. ఇంకొక గ్లాసు వాటర్ కూడా పడుతుంది. చూద్దాము వాటర్ ఎంత క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా వాటర్ వేస్తే పులుసు అనేది వచ్చేస్తుంది కదా మనకి. పులుసు వచ్చిందనుకోండి బాగుండదు ఇప్పుడు దీంతో పాటు. సో ఈ పచ్చిపప్పు అండి ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. నేను నానబెట్టినప్పుడు తీయడం మర్చిపోయాను. ఉడికించుకున్న తర్వాత ఏం చేయాలి, నానబెట్టుకొని ఉడికించుకొని మిక్సీలోనే వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాము. అదే చూపిస్తున్నానండి మీకు ఇక్కడ పేస్ట్. ఇది చింతపండు పులుసు అండి. చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఒక అర్ధ గంట ముందుగా. దాన్ని మనం ఇందులోకి చక్కగా పిండేసుకొని ఆ యొక్క గుజ్జుని మాత్రం తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇది కొంచెం నానలేదనేసి ఇలా ఉంచాము. కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్కి నానిపోతుంది. ఆ తర్వాత ఇంతలోకి మనం పప్పు ఉంది కదా, ఉడికించి ఉంచుకున్న పప్పు. చూసారా ఎంత బాగా ఉడికిందో. కొద్దిగా గరుకుగా కూడా ఉంచుకోవచ్చండి, కచ్చపక్కగా కూడా ఉడికించవచ్చు. కానీ
ఈ పలుగు ఇంత మెత్తగా ఉడికిస్తేనే బాగుంటుంది అన్నట్లుగా ఇలా ఉడికించామండి. చూడొచ్చు మీరు ఎలా ఉందో. దీన్ని ఈ స్టేజ్లో మనం తీసుకొచ్చి ఉడికిస్తున్న ఆ కూరగాయలు ఏవైతే ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు అండి, కందిపప్పు కాదు, పచ్చి శనగపప్పు. దాల్చా పచ్చి శనగపప్పుతో చేస్తారనమాట. ముస్లిమ్స్ మ్యారేజెస్లో మనం తింటుంటాం కదా దాల్చా అని, అది. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని, వాటర్ కావాలి కదా, ఇది సాంబార్ టైప్లో కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయండి, సాంబార్ టైప్లో ఉడికిస్తాం కాబట్టి. ఇప్పుడే ఈ పప్పు వేసి అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి తీసి ఉంచుకున్నటువంటి చింతపండు రసం ఏదైతే ఉందో అది పులుపు చూసుకుంటూ వేసుకోవాలండి. మనము నార్మల్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది చింతపండు, అది పులుసు తీసామండి, అది వేసేసామన్నమాట. ఇంకా కొంచెం సరిపోకపోతే చెక్ చేసి ఇంకా కొద్దిగా ఎక్కువగా పులుసు పడుతుంది అనుకుంటే పులుపుకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటాం అన్నమాట. మీరు కూడా అలాగే మీకు తగ్గంత మీరు తినేంత పులుపు చూసి వేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా ఉడకాలండి. ఇలానే పొంగు రావాలి, పైన నొరగ వస్తుంటుంది ఆ యొక్క పప్పుది. అలా ఉడుకుతూ ఉంటేనే బాగా మరిగించాలన్నమాట. ఎందుకు ఆ పప్పు మరగాలి, ఆ పప్పుతో పాటుగా వేసినటువంటి ఆ పులుసు ఏదైతే ఉందో ఆ పులుసు కూడా మంచిగా పట్టేసేయాలన్నమాట. ఆ పప్పులో టేస్ట్ బాగా వస్తుందన్నమాట. మరిగించిన కొద్దీ టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఈ పప్పు ఈ సాంబార్ దాల్చా మనం బగారా రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. బగారా రైస్లో పక్కన మీరు సైడ్ డిష్ లేకుండా కూడా దీంతో కడుపు నిండా తినేసేయచ్చు అన్నం. మనం తింటుంటాం కదా బగారా రైస్, దాంట్లోకి. మేము బిర్యానీలో కూడా ఈ దాల్చా చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. కర్రీ కన్నా కూడా దాల్చా బాగుంటుందండి. నార్మల్ రైస్లో కూడా